హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సంపంగి పూల స్వీట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీన్ని మనం ఈజీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే స్వీటు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది కలుపుకునేటప్పుడు, అందుకని ఆయిల్ తప్పకుండా వేసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా కలుపుకొని పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అనేవి చూసుకుంటూ వేసుకోవాలి. పిండి మెత్తగా కాకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పాకాన్ని రెడీ చేసి పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 కప్పు చక్కెరని తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పుకి 1 కప్పు నీళ్ళని వేసుకొని చక్కెర పూర్తిగా కరిగే వరకు మనం సిమ్లో పెట్టి కరిగించుకోవాలి. ఇది మనకి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. పూర్తిగా చక్కెర కరిగేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. కొద్దిగా తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా చక్కెర మొత్తం పూర్తిగా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో కొద్దిగా టేస్ట్ కోసం 2 యాలకులని కూడా వేసుకోవాలి. యాలకులను వేయడం వల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కొత్తగా ఈ స్వీట్ ట్రై చేసి పెట్టండి. వాళ్ళకి బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. ఎప్పుడు చేసే స్వీట్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. దీన్ని మనం కొద్దిగా ఇలా తీగపాకం వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఈ రకంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల వరకు కలుపుతుంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. మనకి పిండి సాఫ్ట్గా అయితే చపాతీ చేసేటప్పుడు ఈజీగా బాగుంటుంది. మెత్తగా వస్తాయి మనకి చపాతీ అనేవి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి చపాతీ అనేది అంత బాగా వస్తుంది. ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని ఒక 2-3 చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి ఈ ఉండలు అనేవి. తర్వాత చపాతీ చేయడానికి పీటను తీసుకొని దానిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని పిండి ముద్దను ఉంచి దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీ అనేది మనం కొద్దిగా మందంగానే చేసుకోవాలి. అలా అయితేనే మనకి సంపంగి పూలు అనేవి బాగా వస్తాయి. ఇలా పూర్తిగా చపాతీ చేసిన తర్వాత ఇలా కట్టర్తో మొత్తం ఎడ్జెస్ కట్ కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చపాతీ మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా మనం కట్ చేసిన దగ్గర ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా చపాతీ మొత్తం మడత పెట్టుకోవాలి. లాస్ట్ కొనలు అనేవి కట్ కాకుండా మనం కట్ చేసుకుంటే ఈ సంపంగి పూలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా మడత పెట్టిన తర్వాత ఈ లాస్ట్ ఎడ్జెస్ని ఇలా కొద్దిగా ఒత్తుకుంటే అవి అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇలా అన్ని సంపంగి పూలని మనం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సంపంగి పూలను నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడా సంపంగి పూలను వేసుకోవాలి. చూసారా, ఆయిల్ బాగా వేడైంది కాబట్టి మనకి ఇవి వేయగానే ఇలా పైకి తేలుతాయి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి
ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఇవనేవి తొందరగా మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని సంపంగి పూలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. అలా అయితేనే ఈ పాకంని ఇవి పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగొస్తాయి. చూసారా ఎంత జ్యూసీగా టేస్టీగా ఉన్నాయో. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ సంపంగి పూల స్వీట్ని తయారు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.